గ్రంథము 41వ అధ్యాయము. నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా? నీవు దాని ముక్కు గుండా సూత్రము వేయగలవా? దాని దవడకు గాలము ఎక్కింపగలవా? అది నీతో విన్నపములు చేయనా? మృదువైన మాటలు నీతో పలుకునా? నీవు శాశ్వతముగా దానిని దాసునిగా చేసుకున్నట్లు అది నీతో నిబంధన చేయనా? నీవు ఒక పిట్టతో ఆటలాడినట్లు దానితో ఆటలాడిదవా? నీ కన్యకలు ఆడుకొనుటకై దానిని కట్టివేసిదవా? బెస్తవారు దానితో వ్యాపారం చేయుదురా? వారు దానిని తొనకలు చేసి వర్తకులతో వ్యాపారం చేయుదురా? దాని ఒంటి నిండా ఇనుప శూలములు గుచ్చగలవా? దాని తెల్ల నిండా చేప అలుగులు గుచ్చగలవా? దాని మీద నీ చెయ్యి వేసి చూడుము. దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకము చేసుకుని నీవు మరలా అలాగున చేయకుందు. దానిని చూచినప్పుడు మనుష్యులు దానిని వశపరచుకుందుమన్న ఆశ విడిచెదరు. దాని పొడ చూచిన మాత్రము చేతనైనా ఎవరికైనాను గుండెలు అవిసిపోవును గదా. దాని రేపుటకైనను తెగింపగల శూరుడు లేడు. అట్లుండగా నా ఎదుట నిలవగడవాడెవడు? నేను తిరిగి ఇయ్యవలసి ఉన్నట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చినా ఆకాశ వైశాల్యమంతటి క్రింద ఉన్నదంతయు నాదే కదా. దాని అవయవమును గూర్చేనను, దాని మహాబలం గూర్చేనను, దాని చక్కని తీరు గూర్చేనను పలుకక మౌనముగా ఉన్నను. ఎవడైనను దాని పై కవచము లాగివేయగలడా? దాని రెండు దవడల నడిమినికి ఎవడైనా రాగలడా? దాని ముఖద్వారములు తెరవగలవాడెవడు? దాని పళ్ళ చుట్టూ భయకంపములు కలవు. దాని గట్టి పొలుసులు దానికి అతిశయాస్పదము. ఎవరునూ తీయలేని ముద్ర చేత అవి సంతన చేయబడి ఉన్నవి. అవి ఒకదానితో ఒకటి హత్తుకొని ఉన్నవి. వాటి మధ్యకు గాలి ఏమాత్రమూ చొరనేరదు. ఒకదానితో ఒకటి అతకబడి ఉన్నవి. భేదింప శక్యము కాకుండా అవి ఒకదానితో ఒకటి కలుసుకొని ఉన్నవి. అవి తుమ్మగా వెలుగు ప్రకాశించు. దాని కన్నులు ఉదయకాలపు కనురెప్పల వలె ఉన్నవి. దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును. అగ్నికణములు దాని నుండి లేచును. ఉడుకుచున్న కాగులో నుండి, జమ్ము మంట మీద కాగుచున్న బాణలో నుండి పొగ లేచున్నట్లు దాని నాసికారంధ్రంలో నుండి లేచును. దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును. దాని నోటి నుండి జ్వాలలు బయలుదేరును. దాని మెడ బలమునకు స్థానము. భయము దాని ఎదుట తాండవమాడుచుండును. దాని ప్రక్కల మీద మాంసము దళముగా ఉన్నది. అది దాని ఒంటిని గట్టిగా అంటి ఉన్నది. అది ఊడి రాదు. దాని గుండె రాతి వలె గట్టిగా ఉన్నది. అది తీగటి క్రింద దిమ్మంత కఠినము. అది లేచినప్పుడు బలిష్ఠులు భయపడుదురు. అధిక భయము చేత వారు మైమరతుడు. దాని చంపుటకై ఒకడు ఖడ్గము దూయుట వ్యర్థమే. ఈటలైనను బాణములైనను పంట్ల కోలనైనను అక్కరకు రావు. ఇది ఇనుమును గడ్డిపోచగాను ఇత్తడిని పుచ్చిపోయిన కర్రగాను ఎంచును. బాణము దానిని పారదోలజాలదు. వడిసెల రాళ్ళు దాని దృష్టికి చెత్తవలే ఉన్నవి. దుడ్డు కర్రలు గడ్డి పరకలుగా ఎంచబడింది. అది ఒడిగా పోవచ్చుండి ఈటును చూచి నవ్వును. దాని క్రింది భాగంలో కరుకైన చిల్లపెంకుల వలె ఉన్నది. అది బురద మీద నురిపిడి కొయ్య వంటి తన దేహమును పరుచుకొనను. కాగు మసులునట్లు మహాసముద్రం నది పొంగ చేయును. సముద్రంను తైలము వలె చేయును. అది తాను నడిచిన త్రోవను దాని వెనుక ప్రకాశింపచేయును. చూచిన వారికి సముద్రము మెరిసిన వెంట్రుకలలాగా తోచును. అది భయము లేనిదిగా సృజింపబడినది. భూమి మీద దాని వంటిది ఏదియూ లేదు. అది గొప్ప వాటినన్నింటినీ తిరస్కరించును. గర్వించిన జంతువులన్నింటికీ అది రాజు.